రాష్ట్రానికి వర్ష సూచనతో అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోలుపై అలర్ట్గా ఉండాలని సూచించారు. రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో మంత్రులు ఉత్తమ్, తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్, సర్కారు ముందస్తు చర్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, వర్షాలపై సర్కారు అలర్ట్స్ ఏంటి? 3-4 రోజులు వరుసగా వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. సూచనలు కూడా చేసింది, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచనలు చేసింది. అయితే ఈ వాతావరణ శాఖ ఏదైతే అలర్ట్ చేసిందో ఆ అలర్ట్ను దృష్టిలో పెట్టుకుని ఇక రైతులు కూడా అలర్ట్గా ఉండాలి, ఆ దిశగా అధికారులంతా కూడా రైతులను అలర్ట్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో మేజర్గా ఈ టైంలో పత్తి, తర్వాత వడ్లు, తర్వాత మొక్కజొన్న ఇవన్నీ కూడా పంటలు పండాయి. వాళ్ళని కూడా అమ్ముకోవడానికి రైతులంతా కూడా కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ఇక వరి ధాన్యానికి సంబంధించి అయితే కొనుగోలు సెంటర్లు ఆయా జిల్లాల వ్యాప్తంగా కూడా ఇక ఆ సిచ్యువేషన్ బట్టి ఆ డిమాండ్కు అనుగుణంగా కొనుగోలు సెంటర్లను కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళందరూ కూడా కొనుగోలు సెంటర్లకు తీసుకొస్తున్నారు. మరి ఇలాంటి టైంలో కనుక వాళ్లకు ఈ వర్షం వల్ల ఆ ధాన్యం తడిసిపోతే రైతులు నష్టపోయే ఇబ్బంది ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా ఏదైతే రైతులు ఆ ధాన్యాన్ని అమ్ముకోవడానికి తీసుకొస్తారో సో అక్కడ కూడా ఒకవేళ వర్షం వస్తే ఈ వర్షంకు తడవకుండా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అధికారులంతా కూడా అప్రమత్తం కావాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ అంశంపైనే రైతులకు అప్రమత్తంగా ఉండే విధంగా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇవాళ సాయంత్రం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఇవాళ సాయంత్రం నిర్వహిస్తున్నారు. మేజర్గా రైతులకు సంబంధించి నష్టపోకుండా ఈ 3 పంటలు కూడా వరి, తర్వాత మొక్కజొన్న, తర్వాత పత్తి, ఈ 3 పంటలకు సంబంధించి కూడా రైతులు ఏమాత్రం కూడా వాళ్ళు నష్టపోవద్దు. ప్రధానంగా ఈ వర్షాల వల్ల నష్టపోయామని చెప్పేసి కూడా ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడద్దు. ఆ నష్టానికి గురి కాకుండా ఆ పంటలకు సంబంధించి ఎక్కడ కూడా తడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని కొనుగోలు సెంటర్స్ను ఓపెన్ చేశారు, తర్వాత అక్కడ తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, మరి ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి స్టాక్ ఎంత, ఈ వరి ధాన్యానికి సంబంధించి ఎంత స్టాక్, ఏ కొనుగోలు సెంటర్ దగ్గర ఎంత స్టాక్ ఉంది, పత్తి కొనుగోలుకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, ఇక మొక్కజొన్నలకు సంబంధించి కూడా ఏ కొనుగోలు సెంటర్ దగ్గర ఎంత కొనుగోలు చేసినారు, దానికి సంబంధించి ఒకవేళ అక్కడ స్టాక్ కనుక ఉంటే రైతులందరూ కూడా కొనుగోలు కేంద్రాలకు కనుక ఇవి ధాన్యాన్ని తీసుకొస్తే అమ్ముకోవడానికి తీసుకొస్తే ఆ సిచ్యువేషన్లో వర్షం కనుక వస్తే ఆ రైతులకు సంబంధించి ఆ ధాన్యానికి సంబంధించి తడవకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇప్పటివరకు ఏ కొనుగోలు సెంటర్ దగ్గర ఎన్ని టార్ఫిన్లు అందుబాటులో ఉంచుతున్నారు, అక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి. సో ఈ అన్నిటి అంశాలపైన కూడా ఇవాళ సాయంత్రం తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా అధికారులతో సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ 3-4 రోజుల పాటు మేజర్గా వాతావరణ శాఖ కూడా వర్షాలు పడతాయని చెప్పేసి చెప్పింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా జిల్లాల వారీగా అధికారులు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ ఇప్పటి వరకు కనుక తీసుకోకపోతే ఇక నుంచి రేపటి నుంచి కూడా ఎలాంటి అక్కడ చర్యలు తీసుకుంటున్నారు, ఈ వరి ధాన్యం కానీ పత్తి కానీ తర్వాత మొక్కజొన్న తడవకుండా ఉండాలంటే, వర్షం కారణంగా తడవకుండా రైతులు నష్టపోకుండా ఉండాలంటే ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేయాలి అనే దాని మీదనే ఇవాళ సాయంత్రం జరిగే వీడియో కాన్ఫరెన్స్లో అధికారులు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది.